ప్రస్తుతం మీడియాలో నయనతార ధనుష్కి రాసినటువంటి ఒక లెటర్ సర్క్యులేట్ అవుతుంది విపరీతంగా. అంటే ఒక నటు మధ్య వివాదం మాత్రమే కాదు, ఇది నిర్మాతకి నటికి మధ్య వివాదంగా చూడాల్సి ఉంటుంది. నయనతార ధనుష్ తీసినటువంటి ఒక సినిమాలో నటించింది. ఆ సినిమాకి సంబంధించినటువంటి కంటెంట్ని తన జీవితం మీద ఒక డాక్యుమెంటరీ తీస్తే ఆ డాక్యుమెంటరీలో వాడుకోవడానికి పర్మిషన్ అడిగించు ఒక లెటర్, ఒక ఎన్ఓసి ఇవ్వమని అడిగింది. ప్రొడక్షన్ హౌసెస్ అన్నింటినీ అడిగారు, అందరూ ఇచ్చారు, కానీ ధనుష్ నుంచి ఆ లెటర్ రాలేదు. రాకపోయేసరికి ఆవిడ చాలా కాలం వెయిట్ చేసింది, టైం అయిపోయింది. ఇక ఆ డాక్యుమెంటరీ నెట్ఫ్లిక్స్ నుంచి బయటకు వస్తుంది. అది రేపు 18వ తారీఖు రిలీజ్ ఉంది. రిలీజ్ ఉన్నప్పటికీ వాళ్ళు ఎన్ఓసి ఇవ్వలేదు. ఫైనల్గా వీళ్ళు దానిలో వాడారు, దానికి సంబంధించినటువంటి క్లిప్స్ తీసుకుని యూట్యూబ్ నుంచి తీసుకుని వాడారు. అది వితౌట్ పర్మిషన్ వాడారు అని చెప్పి వాడు ఆ వీడియో మీద 3 crores వేశారు. ఫైనల్గా ఇప్పుడు ఆవిడ రియాక్ట్ అయ్యి ఏమిటి దారుణం అని చెప్పి లెటర్ రాశారు. నేను మీ సినిమాలో పనిచేశాను, ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా మీరు కొంచెం హర్టింగ్గా మాట్లాడారు, ఆ సినిమాకి నేను కావాలని తీసుకున్నాను కదా, ఇంతకీ ఏంటి ఆ సినిమా నాన్నదాం రౌడీ అనే టైటిల్, తమిళ టైటిల్స్ తెలుగులో కూడా వచ్చింది. అయితే ఈ సినిమాకి సంబంధించి అంటే ఇప్పుడు ఆవిడ పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తి ఈవిడికి సంబంధించినటువంటి కంటెంట్, ఆ ప్రేమ పెళ్లి అక్కడ మొదలైంది. ఆ సినిమా దగ్గర మొదలైన తర్వాత ఈ వెర్షన్ చెప్పాల్సి వచ్చినప్పుడు, ఆ అమ్మాయి ప్రేమ పెళ్లి గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ వీడియో వేస్తే బాగుంటుంది అనేది ఆ డాక్యుమెంటరీ మేకర్స్ యొక్క అభిప్రాయం. దాంతో ఆ కంటెంట్ కొంచెం వాల్యుబుల్ అయింది. అయితే ప్రొడక్షన్ హౌస్ నుంచి ఏంటంటే మీరు వాళ్ళు 10 కోట్లు డిమాండ్ చేశారు అని ఈవిడ క్లైమ్ చేశారు. దీన్ని ఈ లెటర్ ప్రస్తావించి అంత డబ్బులు అడగటం సమంజసమా, ఇది జస్ట్ డాక్యుమెంటరీ, దీని గురించి మీరు ఎంత టార్చర్ పెట్టడం అనేది గుర్తిగా బాగాలేదు, మీరేమీ తెలియని మనిషి కాదు, మీరు సినిమా నటుడు అని చెప్పి ఆయన సినిమా ప్రయాణాన్ని కూడా ఆవిడ కోట్ చేశారు. ఎలా మొదలైంది మీ ప్రయాణం, ఎలా నడిచింది అని. ఫైనల్గా మీరు రిలేషన్స్ కంటే కూడా డబ్బులకి ప్రాధాన్యత ఇచ్చేటువంటి వ్యక్తి అనేది ప్రపంచం ముందు మీరే ఓపెన్ అయిపోయారు, మిమ్మల్ని మీరే జనం ముందు ఆవిష్కరించుకున్నారు అని ఆవిడ చెప్పి తను గాయపడిన విషయాన్ని ఆవిడ చెప్తూ నేను ఆ సినిమాలో నటించాను కాబట్టి ఇది అడిగాను అన్న టోన్లో వెళ్ళారు. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి, ప్రస్తుతం ప్రపంచం అంతా కూడా వ్యాపారమయం అయిపోయింది. మనం మార్కెట్ ఎకానమీలో ఉన్నాము. మార్కెట్ ఎకానమీలో ఏదైనా సరుకే, మనిషి కూడా సరుకుగా మారిపోయినటువంటి ఒక సందర్భం. అందుకని గతంలో ఎలా ఉండేదంటే సినిమాలను తీసిన తర్వాత దానికి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ అక్కడితో అయిపోతుంది, వాళ్ళకి ఇచ్చిన రెమ్యునరేషన్. ఆ తర్వాత యాక్టివిటీ ఉండేది కదా, సంజనోత్సవం జరిగితే పిలిచేవాళ్ళు హాయిగా వచ్చి షీట్లు తీసుకుని కాసేపు మాట్లాడి వెళ్ళిపోయాడు. కానీ తర్వాత ప్రపంచం మారింది, ప్రీ రిలీజ్ ఈవెంట్లు జరగడం మొదలుపెట్టారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ల ద్వారా సినిమాని జనంలో పంపు చేయడం మొదలవుతుంది. ఆ సినిమా గురించి ఒక పాజిటివ్ వైబ్ క్రియేట్ చేయడానికి ఈవెంట్స్ చేస్తున్నారు, ప్రమోషనల్ ఇంటర్వ్యూలు చేస్తున్నారు. ఈ ప్రమోషనల్ యాక్టివిటీతో లింక్ చేసి రెమ్యూనరేషన్ మాట్లాడుతున్నారు. కాబట్టి కొంతమంది మేము ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కానీ లేదు ఏ ఇతర ప్రమోషనల్ యాక్టివిటీస్లో కానీ మా పార్టిసిపేషన్ ఉండదు అది స్పష్టం చేసి రెమ్యూనరేషన్ మాట్లాడుకుని తీసుకుంటున్నారు. అంటే ఇంత క్యాల్కులేటెడ్గా ప్రపంచం మారిపోయింది. మారిపోయిన సందర్భంలో ఇప్పుడు ప్రొడక్షన్ హౌస్ నుంచి మేబీ ఈ అభ్యర్థులతో వాళ్ళు ఆపుండొచ్చు, లేదు డబ్బులు క్లైమ్ చేసి ఉండొచ్చు. అంటే మీరు సినిమాలో ఉచితంగా నటించలేదు కదా, మీరు రెమ్యూనరేషన్ తీసుకునే నటించారు ఒకటి. సో ఆ నటన వరకు మీరు పెయిడ్ డబ్బులు తీసేసుకున్నారు, మీకు దానికి సంబంధం లేదు ఆ కంటెంట్.
అక్కడితో క్లోజ్ అయిపోయింది. రెండోది, మీరు జనరల్గా నయనతారతో వెల్యూషన్ ఆవిడ ప్రమోషనల్ యాక్టివిటీస్కి దూరంగా ఉంటారు. అది అందరికీ తెలిసిన విషయం. ఆవిడ సైరా సినిమాలో యాక్ట్ చేసిన, లేకపోతే గాడ్ ఫాదర్ సినిమాలో కనిపించిన ఆ ప్రమోషనల్ యాక్టివిటీస్లో ఎక్కడా కూడా ఆవిడ లేదు. ఆవిడ బాగు. ఆవిడనే ఓపెన్గా ఒక ఇంటర్వ్యూలో సుమగారు అడిగారు, మీరు ఎందుకు ప్రమోషనల్ యాక్టివిటీస్ దూరంగా ఉంటారంటే ఆవిడ కావాలనే ఆవిడ చెప్తున్నారు. అంటే ఇతర ప్రాజెక్టుల్లో బిజీగా ఉంటాం కదా, అడ్జస్ట్ చేయడం కష్టం, ఆ ఇబ్బందులు ఉంటాయి అనేది ఆవిడ చెప్పారు. కానీ మిగిలిన వాళ్ళు వస్తున్నారు, ఏదో రకంగా అడ్జస్ట్ చేసుకుని ప్రీ రిలీజ్ ఈవెంట్స్లో కనిపిస్తున్నారు, అలాగే ఈ ప్రమోషనల్ ఇంటర్వ్యూస్లో మాట్లాడుతున్నారు. అయితే ఈవిడ ఖచ్చితంగా వాంటెడ్గా వీటికి దూరం పాటిస్తారు అనేది ఇండస్ట్రీలో అందరికీ తెలిసిన విషయం. కాబట్టి దీనికి సంబంధించి ఏదైనా వాళ్ళ మనసులో ఉందా అనేది ఒక అనుమానం. అంటే మీరు మాకు ప్రమోషనల్ యాక్టివిటీస్కి హెల్ప్ చేయలేదు, రెండోది ఆ సినిమాకి సంబంధించిన రెమ్యూనరేషన్ మీకు పూర్తిగా ఉంటుంది, కాబట్టి ఇది మీ క్రియేటివ్ కంటెంట్ లేకపోతే మరొకటి అలా లేదంటే ఫ్రెండ్లీ వాతావరణం లేదు, మన మధ్య ఇచ్చి పుచ్చుకోవడం అనేది అనుబంధాలు ఇచ్చా లేదు, ఆర్థిక పరమైనటువంటి లావాదేవీగా మాత్రమే ఉంది. ఆ ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు మీ డబ్బులు మీకు ఉంటే మీరు మాకు ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఇచ్చేశారు, అక్కడితో మన అగ్రిమెంట్ అయిపోయింది. ఇప్పుడు మా కంటెంట్ వాడుకోవాలంటే మీరు ఖచ్చితంగా మాకు కొంత డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది అనేది వాళ్ళ అభిప్రాయం కావచ్చు. ఆ ఉద్దేశంతోనే 3 కోట్లు క్లెయిమ్ జరిగి ఉండొచ్చు. ఇప్పుడు వైలేట్ చేశారు కాబట్టి వీళ్ళు 10 కోట్లు అడుగుతున్నారు అన్న పద్ధతిలో ఆవిడ రాశారు. అది కూడా వాస్తవం అయ్యవచ్చు. బేసికల్గా వాళ్ళకి ఇష్టం లేదు, అంటే వాళ్ళ ఎండలో అవసరం ఉంది కాబట్టి వాళ్ళు తలుపు మూసుకున్నారు. మీ ఎండలో వాళ్ళకి మీ అవసరం ఉన్నప్పుడు మీరు తలుపు మూసారు. కాబట్టి ఇది ఒక రకమైనటువంటి ఇండస్ట్రీలో ఆదుకుని ఉన్నటువంటి మార్కెట్ ఎకానమీ తాలూకా సైకాలజీ ఆడుతున్నటువంటి గేమ్ ఇది. అంటే ఇక్కడ మానవతా దృక్పథం, మానవీయ కోణం, ఏదో ఆడపిల్ల అనేటువంటి కోణం, ఇలా రకరకాలుగా మాట్లాడచ్చు. కానీ పరిశ్రమ అలా చూస్తుందా, ఇండస్ట్రీ అంటున్నారు. నిజానికి దేన్ని ఇండస్ట్రీ అనకూడదో దాన్ని ఇండస్ట్రీ అంటున్నాం మనం, దేన్ని కంపెనీ అనకూడదో దాన్ని కంపెనీ అంటున్నాం. ఆ గొడవ వేరు. అయితే ఇక్కడ చాలా క్లియర్గా అగ్రిమెంట్స్ ఉంటాయి. ఈ అగ్రిమెంట్ల మీద సంతకాలు పెట్టి డబ్బులు తీసుకుంటారు. తీసుకున్న తర్వాత చేసిన పనికి మీకు అమౌంట్ ఉంటుందా లేదా అంతవరకే డీల్. ఆ డీల్ అయిపోయిన తర్వాత ఆ కంటెంట్తో మీకు ఏ సంబంధం లేదు. నిజానికి ఇళయరాజా గారి ఎపిసోడ్లో కూడా ఈ ప్రస్తావన వచ్చింది. ఆయన ప్రతి పాట, నా పాట ఎవరైనా పాడితే నాకు రాయల్టీ ఇవ్వాలి అన్నప్పుడు ఆల్రెడీ ప్రొడ్యూసర్ దగ్గర పేమెంట్ తీసుకున్నప్పుడు ఈ రాయల్టీ వాళ్ళకన్నా చెందాల్సిందే అని కొంతమంది మాట్లాడారు. అయితే క్రియేటివ్ కంటెంట్కి సంబంధించి ఒక జడ్జిమెంట్ ఉంది కాబట్టి, వాళ్ళకు ఒక యాక్ట్ కూడా ఉంది, కాపీరైట్ యాక్ట్ ఉంది కాబట్టి ఆ యాక్ట్ పరిధిలో ఆయన ఈ నోటీసులు సర్వ్ చేశాడు ఆలోచన. కానీ ఈ రెమ్యూనరేషన్ పే చేసినప్పుడు ఆ కంటెంట్ మీద హక్కు ప్రొడ్యూసర్ అవుతుంది కదా అనే ఒక ఆర్గ్యుమెంట్ అయితే రైజ్ అయింది. అయితే నటీనటుడు నటనకి సంబంధించినటువంటి కాపీరైట్ ఉందా అనేది పరిశీలించాలి. సో లీగల్గా ఏదైనా ఫైల్ చేయడానికి అవకాశం ఉంటే, అంటే నాకు సంబంధించిన కంటెంట్, నాకు సంబంధించిన డాక్యుమెంటరీలో నేను వాడుకోవడానికి ప్రొడ్యూసర్ పర్మిషన్ ఉండటం అనేది కరెక్ట్ కాదు అనేది ఆవిడ ఆర్గ్యుమెంట్. ఆవిడ ఆర్గ్యుమెంట్ని సపోర్ట్ చేసేటువంటి లీగల్ ఎస్టాబ్లిష్మెంట్ ఏదైనా ఉందా, చట్టపరమైనటువంటి మద్దతు ఏదైనా దొరుకుతుందా అనేది వెరిఫై చేసి లాయర్లతో మాట్లాడి ఆవిడ కోర్టుకు వెళ్ళి యుద్ధం చేయడం మంచిది. బహిరంగ యుద్ధం మొదలుపెట్టాడు. ఓపెన్ పబ్లిక్ డొమైన్లో వచ్చి ఆవిడ ధనుష్ మీద దాడి చేస్తూ, దాడి అంటే ఏమీ కాదు, ఇతర అంశాలు ఏమి మాట్లాడలేదు, చాలా స్పష్టంగా అంటే ఏ విషయం మాట్లాడాలో ఆ విషయాన్ని కన్ఫైన్ అయ్యి మాట్లాడి సుదీర్ఘంగా రాశారు. రాసి మీరు చేస్తోంది తప్పేమో అని నేను అనుకుంటున్నాను అని ముగించారు. ఓకే, అయితే వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటనేది ఇంకా బయటకు రావాలి. మేబీ
కాంట్రాక్ట్ ప్రకారం మీ డీల్ అయిపోయిన తర్వాత ఏది మాట్లాడాలన్నా మీరు డబ్బులతోనే మాట్లాడాల్సి ఉంటుంది అనే ముందస్తు అభిప్రాయంతోనే వాళ్ళు ఈ ఎన్ఓసి ఇవ్వడానికి రిజెక్షన్ చేసి ఉండవచ్చు. అప్పుడు ఈవిడ పర్సనల్గా వెళ్ళి కలిసి ఉండాల్సింది. కలిసి ఉంటే ఒక రేట్ ఏదో చెప్పేవాళ్ళు వాళ్ళు. దాని మీద బేరం నడిచి ఫైనల్గా ఒక రేటు ఫిక్స్ అయి దాన్ని చెల్లించేసి ఆ కంటెంట్ తెచ్చుకుని వాడుకుంటే అఫీషియల్ అయి ఉండేది. అది జరగదు. అంటే గ్రాంటెడ్గా తీసేసుకుని నేను నటించిన కంటెంట్ అనేటువంటి దీంతో వెళ్ళిందా అలా కుదరదు. ప్రపంచం మారిపోయింది. గతంలో అలా లేదు. 95 తర్వాత భారతదేశంలో చాలా మార్పులు వచ్చాయి. ఇంతకు ముందు డీల్స్ ఇలా ఉండేవి కావు, కానీ ఇప్పుడు ఇలా ఉన్నాయి. ఉన్నప్పుడు అంటే మీకేమో ఒక పద్ధతి అమలు అవ్వాలి, అవతల వాళ్ళకి ఇంకొక పద్ధతి అమలు అవ్వాలంటే కుదరదు కదా. మొత్తం అంతా ఒకే ఫ్రేమ్లో ఉన్నారు మీరందరూ. అందుకని ఉత్తరం ఓకే, పబ్లిక్ డొమైన్లో విషయాన్ని ఉంచాలి అనుకున్నారు. ఆ ఉత్తరం ద్వారా విషయాన్ని పబ్లిక్ డొమైన్లో చేర్చారు, బాగుంది. దీంతో పాటు ఆవిడ ఇమ్మీడియట్గా లాయర్లను సంప్రదించి ఒక లీగల్ ఫైట్ చేస్తే, అంటే ఇక్కడ కంటెంట్ కనుక వాడుకుంటే ఆ కంటెంట్ అంటే ఏదైనా యూట్యూబ్ ఛానల్కి హక్కులు ఉంటే వాళ్ళు రంగంలోకి వస్తారు, యుద్ధం చేస్తారు. లేదు ఏదైనా ఓటీటీ ప్లాట్ఫామ్కి దాని మీద హక్కులు ఉంటే వాడు రంగంలోకి దిగుతారు, లేకపోతే నిర్మాతలు దిగుతారు. కానీ నాకు సంబంధించిన కంటెంట్, నేను నటించిన కంటెంట్ ఇంకొక ప్లాట్ఫామ్ మీద వాడేటప్పుడు నాకు రాయల్టీ చెల్లించాల్సి ఉంటుంది. లాంటివి ఏమైనా కాపీరైట్లో ఉన్నాయా అనేది ఒక్కసారి వెరిఫై చేసి, అలాగే దాన్ని వినియోగించుకునే హక్కు నాకు లేదా, వినియోగించుకుంటే నేను పేమెంట్ చేయాల్సి ఉంటుందా అనే దానికి సంబంధించి ఏదైనా చట్టబద్ధమైనటువంటి సమాధానం ఉందా అనేది ఒకసారి న్యాయ కోవిదులతోనూ న్యాయ నిపుణులతోనూ మాట్లాడి లీగల్ ఫైట్ చేయగలిగితే న్యాయతారా అది అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది.